కాఫీ. నాకు ఒకటికి 2 కాఫీలు ఎందుకున్నా? రాత్రి ఎవరినో తెచ్చావు కదా. ఇంతకీ ఆయన ఎవరు? డాక్టర్ దేవాశిష్ మోహంతి, నా ఫ్రెండ్. రాత్రి ఎక్కువ తాగేసినట్టున్నావు. వర్క్ స్ట్రెస్ వల్ల టీలు ఎక్కువ తాగేసా చెప్తున్నా. క్లినిక్ మళ్ళీ రంగులు మార్చావా? దేవాశిష్ మోహంతి, ఇది మా ఇల్లు అనమాట. ఆవిడ మా వదిన అనమాట. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్స్ నువ్వే మాట్లాడుకుని సెట్ చేస్తా. కళావతి, కొత్త బట్టలేవి? దాస్ నువ్వు కాఫీ తీసుకో. ఎవరైనా? ఆయన దేవాశిష్ అని దాస్ ఫ్రెండ్. నువ్వు క్లినిక్ లో ఒంటరిగా ఉంటావు కదరా? మెడిమాక్స్ లో పనిచేసేటప్పుడు అన్నయ్య. ఓ మెడిమాక్స్ లో. నైస్ మీటింగ్ యూ డాక్టర్ దేవాశిష్. మీ స్పెషాలిటీ? చెప్పుకోలేని కొన్ని ఉంటాయిగా, అర్థం చేసుకో. చెప్పుకోలేనివే చెప్పి తీరాలి. సెక్సాలజిస్ట్ అంటే సెక్స్ డాక్టర్. ఓ మరి రాత్రి 11:30 తర్వాత టీవీ షోలో మీరు ఎప్పుడు కనపడలేదే? రోజంతా ఉంటాడుగా న్యూస్ లో. ఆ డాక్టర్ దేవాశిష్ మనం అర్జెంట్ క్లినిక్ వెళ్ళాలి. ఎడిపోవడం ఏంటి? మేము మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడతావు? మేము పెద్దవాళ్ళు ఏమో మాడుకుంటారా? నువ్వు చిన్నవాడివి పాడైపోతావు. క్లినిక్ వెళ్ళు. నేను పంపించేస్తాను, మీరు వెయిట్ చేసి. టైం అయిపోయింది. నేను 2 minutes లో ఫ్రెష్ అప్ అయిపోయి వస్తాను. నువ్వు ఎలాగోలా మేనేజ్ చేసేయి. నేను మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. రైట్, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కాఫీ మళ్ళీ ఫ్రెష్గా ఇస్తాను. ఏం లేదండి, 7 ఏళ్ల క్రితం ఈ బాబు పుట్టాడు. వెరీ హెల్దీ బాయ్. ఆ తర్వాత 3 ఏళ్ళు నేను పెద్దగా పిల్లల గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నా, వర్కౌట్ అవ్వట్లేదు. టాబ్లెట్లు వాడండి. నాకు తెలుసు, ఎక్స్పర్ట్గా మీరు ఇదే ప్రిఫర్ చేస్తానండి. ఇంకేం చేయొచ్చు? యోగా అంటే ఆసనాలు. ఎలాంటి ఆసనాలు? శవాసన, శవాసన, సువాసన, సువాసన, కమలాసన. కమలాసన. ఏం మాట్లాడుకుంటున్నారు? మొత్తం చెప్పేశాడు రా. ఏం చెప్పేశావు? పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటాం, నీకెందుకురా? డాక్టర్ దేవాశిష్, ఇంకా చాలు, పదల్లా. పండగ పూట వచ్చిన భోజనం పెట్టకుండా పంపిస్తే ఏమనుకుంటారా? ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు, ఏమీ అనుకోరు. పదండి డాక్టర్, వెళ్ళిపోయాడు. అవును, తిన్నానికి పద. ఇప్పుడు ఈ కమలహాసనాలు అవి ఊరుకోనే వద్దా, ఫాస్ట్ ఫాస్ట్ గా 4 ఇడ్లీలు పడేసి తినేసి వెళ్ళిపోతాం. ఇడ్లీ లేని దాసు, ఇవాళ పండగ. ఇన్ని చేస్తే గార్లు, బూర్లు, పులిహోర, చక్కెర పొంగలి తినండి. ఇవన్నీ తినేదాకా ఇప్పుడు కదలదా? ఆ పులిహోర ఎందుకు? బాగుందమ్మా. ఇంటి ఫుడ్ ఇంత బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదు. మీకు ఫ్యామిలీ? భలే వారే, మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా. ఇదిగోండి అల్లం పచ్చడి తినండి. అరే దాసు, ఇన్ని రోజులు తిన్న ఫుడ్ అంతా క్యాన్సిల్ రా. లైఫ్ లో ఫస్ట్ టైం తిన్నట్టు అనిపిస్తుంది. అయితే స్నానం కూడా చేశా. లైఫ్ లో ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. నువ్వు రావయ్య స్వామి, టైం అయిపోతుంది. డాక్టర్ దేవాశిష్, మన కమలహాసనాల మీద ఎప్పుడు కూర్చున్నావు? డాక్టర్ గారు, ఆసనాలు. सीसीटीवी कैमरा को हैक किया सर, नो फुटेज. It definitely looks like an attack on Deva. Excuse me. మీరు రెస్టారెంట్కి వచ్చాను. ఎనీ ప్రాబ్లం? Not your problem. You carry on, please. Just a minute. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుంది. మీ పేరేంటి? దేవా సార్. సార్, ఆ దేవా మనుషులు సార్ 5th ఫ్లోర్ మొత్తం ఆక్యుపై చేశారంట. ఏదో ఫారెన్ మ్యూజికల్ బ్యాండ్ అని రాంగ్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు. దేవా ద మ్యూజిషియన్. యా సార్. వినడానికి బాగుంది కదా. మీరేం చేస్తుంటారు? ఆమె డాక్టర్. అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ ఆర్ విత్ సమ్ హాస్పిటల్? మెడిమెక్స్ ముంబై బ్రాంచ్. చిన్న పని మీద హైదరాబాద్ వచ్చాం. సారీ, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. పార్ట్ ఆఫ్ మై జాబ్. క్యారీ.
కానీ సార్ ఆ చనిపోయిన వాళ్ళలో దేవా కూడా ఉండొచ్చు కదా. ఛాన్సే లేదు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, కొంచెం ఇటు నుంచి వెళ్ళరా, సెక్యూరిటీ రీజన్స్. సార్ వాళ్ళ రూమ్లో మొత్తం 7 సెల్ ఫోన్స్ 18 గన్స్ దొరికాయి సార్. గన్ చల్లగాలి చెవుల్లోకి వెళ్లకుండా అది. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ఇక్కడ తాతయ్య ముందు. ఎన్ని రోజులు బ్రతుకుతారు మా తాతయ్య? మీ తాతగారికి ఏ జబ్బు లేదు, ఉన్నది ఒకటే చెప్పు, హైపోకాంట్రియాక్. అన్ని జబ్బులు ఉన్నాయని ఫీల్ అయ్యే చెప్పు, అంతే. నెల రోజులు ట్రీట్మెంట్కి రమ్మన్నారు. మీ తాతగారి కోసం కాదు, మీకోసం. నా కోసం? ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు గుండెల్లో ఏదో మోగుతున్నట్టు. ఫోన్ మోగుతుంది. లేదండి, అది వేరే సౌండ్. కాదండి, ఫోనే మోగుతుంది. ఓ హలో రే గోల్డ్, కరెక్ట్గా చెప్తుంటే మధ్యలో ఫోన్ చేసావు. రాత్రి ఎక్కడెక్కడ తిరిగాం? నాకు అసలే సగం సగం గుర్తుంది. ఆయన ఎప్పుడు ఎత్తుకడుగుతాం? గన్ను కనపట్టలేదురా. మిస్ అయితే ఎత్తుక్కో, లేదంటే కొత్తది కొనుక్కో. కొంప తీసి మీ ఇంట్లో వదిలేశానేమో. మా ఇంటి నేను రేపు వచ్చి షూట్ చేస్తా, ట్రీట్ చేస్తా. నాకు ఒక అర్జెంట్ పని ఉంది, మళ్ళీ వస్తా. బాయ్. ఏం చేస్తారో నువ్వు? కంగారుతో చంపేస్తా. ఆ, నా రూమ్ ఏమైనా క్లీన్ చేసావా? చేశాను. తింటావా? అందులో ఏమైనా 9mm రష్యన్ మెట్ గోల్డ్ అండ్ బ్లాక్ మెటాలిక్ ½ kg వెయిట్ ఉంటుంది, దొరికిందా? అదే నేనే తీసుకున్నాను రా. నువ్వు ఎందుకు తీసుకున్నావు? అదే చేసుకుని ఇద్దామని. ఏం చేసుకునేద్దామని? షూటింగ్ షూటింగ్ ఏంట్రా తిక్క సన్నాసి? షేవింగ్. నువ్వు అడిగేది ట్రిమ్మర్ గురించే కదా. ట్రిమ్మర్ కాదన్నయ్య. ఆయన వాగరా. ఓడిచ్చాడ్రా నీకు? ఇచ్చింటూ అది నా చేతికి ఇచ్చానన్నా. ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఓ పని చేయరా, మీ అమ్మని కాల్ చేసే పొద్దున్న నుంచి ఖాళీగా ఉంది. ఆ? మీ నాన్నని కలిసేరా? ఆయన్ని ఆయన మెడికల్ షాప్ ని భరించలేకపోతున్నాను. ఇవ్వ, నన్నేమన్నాను? నా మెడికల్ షాప్ మాత్రం ఏమనదు. మీరు నన్ను ఎందుకు అన్నట్టు? పక్కింటి ఆవిడ అంటే నువ్వు ఊరుకుంటావా? మీరు ఎవరినన్నా అనుకోండి, నన్నే అన్నారు చూడండి. బెస్ట్ మీ బాబాయ్ కాల్ చేస్తా, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవకారుడని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొడతాడు. అది నిజంగా. వద్దు, నువ్వు కాలిస్తే నేను చచ్చిపోతాను. అయినా నేను సీతారామరాజుని కాదు, హాస్పిటల్లో టైలర్ని. అదే బుల్లెట్ ఎవరికైనా తగులుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయి ఉండేవి సార్. ఇలాంటి మనుషులతో ఎప్పటికైనా డేంజర్ సార్. నా మాటిని పోలీసులకు చెప్పండి. పోలీసులా? మీరెందుకు సార్ కంగారు పడుతున్నారు? అతను నా ఫ్రెండ్. ఫ్రెండ్ ఎప్పుడయ్యాడో ఎలా అయ్యాడో తెలీదు, ఫ్రెండ్ అయిపోయాడు సార్. ఎవరికి కనిపించిన దేవాలో అందరికీ ఒక డేంజరస్ మనిషి కనపడుతున్నాడు, కానీ నాకు రోజు కనిపించే దేవాలో ఒక మామూలు మనిషి కనపడుతున్నాడు. అతన్ని ఎలాగైనా బయటికి తీసుకురావాలి సార్, మార్చేయాలి. మార్చేయాలా? ఎలా? గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ 99 న్యూస్ బులెటిన్. వరుస షూట్అవుట్స్, గ్యాంగ్ వార్స్ తో వణికిపోతున్న మహానగరం. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఇక్కడ జాహ్నవి గారు. బుల్లి తెరపై సంచలనం సృష్టించిన పిలిస్తే వస్తా సీరియల్ 1000 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరు పిలవకుండానే ప్రతి ఇంటికి వెళుతున్న సీరియల్ బృందం. ఇది న్యూసా? మేడం మేడం, లైవ్ లో అలా. ఎవరు సార్ ఆవిడ? వాళ్ళ లవర్, మాజీ లవర్.
వాడి ఫోకస్ వీటన్నిటి మీద షిఫ్ట్ అవ్వాలంటే 10 ఏళ్ల క్రితం విడిపోయిన వీళ్ళిద్దరిని కలిపేయాలి. ఇనఫ్ సార్, ఇంక ఇలాంటి చెత్త న్యూస్లు చదవటం నా వల్ల కాదు. 5 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను నాకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఇంట్రెస్ట్ అని. 2 ఛాన్సులు ఇచ్చా. ఏం తెచ్చావు? బస్సులో జేబులు కొట్టేటాలు, గుడిబెట్టల దగ్గర చెప్పులు కొట్టేటాలు. వీటిలో ఏమైనా సెన్సేషన్ ఉందా? ట్రై ఫర్ ఏ సెన్సేషన్ న్యూస్. ఆ సంగతి తర్వాత, ముందు ఆ న్యూస్ కంప్లీట్ చేయి. మీరే చదువుకోండి. నేను చదువుకో. జాహ్నవి, ఇక్కడే కంటిన్యూ అయితే నా లైఫ్ చదివేసి న్యూస్ పేపర్ అయిపోయేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ డాక్టర్ దాస్, MBBS MS గోల్డ్ మెడలిస్ట్. హీస్ డాక్టర్ కూచిపూడి, జస్ట్ సైకాట్రిస్ట్. ఐమ్ జాహ్నవి, సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏంటి? అంటే ఎంత కోపం ఉన్నా అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదేమో. నా జాబ్, నా ప్రోగ్రామ్, నా ఇష్టం, వదిలేస్తా. నువ్వెవరు అడగడానికి? జాబా? నేను మాట్లాడుతుంది లవ్ మ్యాటర్ గురించి. వాట్? నాలో మ్యాటర్? అంటే లైఫ్ అన్నాక బోల్డెన్ తప్పులు పొరపాట్లు జరుగుతుంటే సర్దుకుపోతుండాలి. ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ సార్లే ఉతికిన బట్టలు వాటిని సర్దుకోలు కానీ మళ్ళీ ఉతకూడదు. అసలు ఏంటి మీ పిచ్చివాగుడు? దేని గురించి మాట్లాడుతున్నారు? చిన్నప్పుడు న్యూస్ పేపర్ చదవడం మీకెవరు నేర్పించారు? నా ఫ్రెండ్. అప్పుడు ఫ్రెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్, ఆ తర్వాత లవర్, పెళ్లి చేసుకుంటే హస్బెండ్, పిల్లల కంటే ఫాదర్. ఇది మరి టూ మచ్. ఇట్స్ ఇట్. చూడండి, ఎవరో అనుకొని నా దగ్గరకు వచ్చినట్టున్నారు. అసలే ఇరిటేషన్ లో ఉన్నాను. నా మూవ్. లాభం లేదు, పాట పాడేయాల్సిందే. పాట వారు వీరు అంతా చూస్తూ ఉన్నా చూసా తిరిగింది. ఊరు పేరు అడిగేయాలనుకున్నా పడుచందం పక్క నుంచే. మార్పు మంచితనం. ఆయన చెప్పిన లవ్ స్టోరీ కూడా అబద్ధమేగా. అబద్ధమే ఉండొచ్చు సార్, కానీ పూర్తి కాదు. జాహ్నవి గురించి మాట్లాడిన ప్రతిసారి తన కళలో ఏదో ఎక్సైట్మెంట్ చూసా. అంటే సగం నిజమే, మిగతా సగం కూడా నిజం చేసేస్తే పోలా. మాఫియా సార్, వాళ్ళతో పెట్టుకోకూడదు. డాక్టర్ సార్, మనతో అబద్ధం ఆడకూడదు.